అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేన్ హాస్పిటల్స్, బేగంపేట్. మోకాలు అరుగుదలకి లేదా ఎక్కడైనా జాయింట్లో కార్టిలేజ్ లాస్ కానీ, పార్షియల్ టెండాన్ టేర్స్ కానీ, పిఆర్పి కానీ, బీమ్యాక్ కానీ చేయడం చాలా పరిపాటి అయిపోయింది. ఎక్కువగా ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల సక్సెస్ రేట్ కూడా బాగా ఉంటుంది. అయితే అందరిలో ఒకే సక్సెస్ రేట్ ఉంటుందా లేదా చెప్పడం చాలా కష్టం. కానీ పర్ఫెక్ట్ ఇండికేషన్లు తీసుకొని పర్ఫెక్ట్ టెక్నిక్తో ఫాలో అయిపోయేసి మెయింటెనెన్స్ స్పేస్ జాగ్రత్తగా ఉంచుకుంటే రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. మరైతే మమ్మల్ని చాలామంది ప్రశ్న అడుగుతున్నారు, పిఆర్పి బెటరా, బీమ్యాక్ బెటరా, ఏది ఎప్పుడు ఎట్లా తీసుకోవాలి అని. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ చెప్తాను చూడండి. పిఆర్పి అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. బీమ్యాక్ ఫుల్ ఫామ్ వచ్చేసి బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్. పిఆర్పి ఎక్కడ చేస్తామంటే పెరిఫరల్ వీనస్ బ్లడ్ తీసుకుంటాం. ఏదైనా మన డయాగ్నోస్టిక్ సెంటర్ వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఎట్లా అయితే శాంపుల్ ఇస్తామో అట్లా వేస్తాము. దాంట్లో తెల్ల రక్త కణాలని, ఎర్ర రక్త కణాలని సపరేట్ చేసేసి ప్లేట్లెట్స్ని సెంట్రిఫ్యూజ్ ద్వారా సంగ్రహించేసేసి కావాల్సిన ఏరియాలోకి ఇంజెక్ట్ చేస్తారు. దీన్నే ప్లాస్మా థెరపీ లేదా పిఆర్పి థెరపీ అంటారు. ఇంకొకటి బీమ్యాక్ థెరపీ అంటే బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ. ఎముక మూలుగని తీయడం. యూజువల్గా ఎముక మూలుగని ఎక్కడి నుంచి తీస్తామంటే తుంటి ఎముక ఉండే పై భాగాన్ని, ఈ భాగాన్ని పెల్విస్ బోన్ అంటారు, ఇలియాక్ బోన్ అంటారు. ఆ ఇలియాక్ బోన్లో ముందు భాగంలో కానీ వెనక భాగంలో కానీ ఏఎస్ఐఎస్కి పక్కన కానీ పిఎస్ఐఎస్కి పక్కన కానీ ఒక 10 నిమిషాలు సెడేట్ చేసేసి ఒక పెద్ద నీడిల్ సైజు తీసుకునేసి దాంట్లోంచి మూలుగని తీసేసి దాన్ని యాస్పిరేట్ చేసేసిన తర్వాత సెంట్రిఫ్యూగేషన్ చేస్తే బోన్ మ్యారో యాస్పిరేషన్ వస్తుంది. దాన్ని సెంట్రిఫ్యూగేట్ చేస్తే బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ వస్తుంది. రెండిట్లో ఏది బాగా పనిచేస్తుంది? పిఆర్పి కన్నా కానీ బీమ్యాక్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ కెపాసిటీ కానీ, హీలింగ్ కెపాసిటీ కానీ, రీజనరేషన్ కెపాసిటీ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. పిఆర్పి కన్నా కానీ బీమ్యాక్ చాలా ఎక్కువగా పనిచేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, చాలా ఎక్కువ రోజులు పనిచేస్తుంది, రిజల్ట్ చాలా త్వరగా వస్తుంది. దీనిని ఎన్హాన్స్ చేయాలి అంటే పిఆర్పికి కానీ బీమ్యాక్ కానీ హైల్రోనిక్ యాసిడ్ యాడ్ చేయాల్సి వస్తుందన్నమాట. హైల్రోనిక్ యాసిడ్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో రిజల్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా ఏమిటంటే పిఆర్పి మీరు నడుచుకుంటూ వచ్చేసి తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. బీమ్యాక్ మాత్రం ఒక్క 10 నిమిషాలు సెడేట్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే బోన్లోంచి డ్రిల్ చేసి తీస్తాం కాబట్టి కాస్త ఒక్క 10 నిమిషాలు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతే నొప్పి అనేది తట్టుకునే స్థాయి కన్నా కానీ తక్కువకి వెళ్ళిపోతుంది. ఇమ్మీడియట్గా వచ్చేసి 1 గంట 2 గంటల హాస్పిటల్లోనే తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. దాంట్లో కానీ దీంట్లో కానీ స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ అంటూ మాత్రం ఏమీ లేవన్నమాట. కాకపోతే పిఆర్పి అనేది ఏంటంటే పూర్తిగా మనిషి ఎవేక్గా ఉన్నప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు జరుగుతుంది. ఒక్క బీమ్యాక్లో మాత్రము నొప్పి తట్టుకోలేని వాళ్ళకి మాత్రము ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ డీప్గా సెడేట్ చేయాల్సిన అవసరం పడుతుంది అన్నమాట. బీమ్యాక్కి పిఆర్పి కన్నా కాస్త ఖర్చు కూడా ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే దాంట్లో వాడే కిట్స్ కొంచెం సపరేట్గా ఉంటాయి. ఇంకా దాంట్లో జనరిక్ కిట్స్ రాకపోవడం వల్ల కాస్త ఎక్కువగా ఉంది. కానీ ఏ రకమైన అనుమానం ఉన్నా కానీ పిఆర్పియా బీమ్యాక్ అని అనుమానం ఉన్నప్పుడు బీమ్యాక్ తీసుకోవడం వల్లనే రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము చూసేసి మీకు పిఆర్పి బెటరా, బీమ్యాక్ బెటరా, ఎన్ని సెషన్స్లో మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి అవసరం పడుతుంది, ఏ సెషన్లో ఏ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి అవసరం పడుతుంది, ఎప్పుడు మనము హైల్రోనిక్ యాసిడ్ యాడ్ చేస్తే బెనిఫిట్ వస్తుంది, ఏ స్టేజ్లో యాడ్ చేస్తే బెనిఫిట్ వస్తుంది అనేది పూర్తిగా ఆర్థోపెడిక్ డాక్టర్గా మేము మీతో డిస్కస్ చేసిన తర్వాత, మీ రిపోర్ట్స్ చూసిన తర్వాత, మీ నీడ్స్ చూసుకున్న తర్వాత డిస్కస్ చేసేసి ఒక ప్రోగ్రామ్ని, ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం ద్వారా మీకు చాలా ఎక్కువగా ఉపయోగం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. వీనేన్ హాస్పిటల్స్ 9281465842.